హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇంగ్లీష్లో టెన్సెస్ అనే టాపిక్ పైన క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది, ఎలా ఆన్సర్ చేయాలో కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. నౌ లెట్ us బిగిన్. ఇక్కడ క్వశ్చన్ గమనించండి. షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ మనకు ఫస్ట్గా ఎవ్రీడే మీన్స్ ఇట్ ఈస్ రొటీన్ యాక్టివిటీ, రెగ్యులర్గా జరుగుతుంది. అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఐ వి దేలకు వర్బ్ 1, హీ షీట్లకు వర్బ్ 1 ప్లస్ ఎస్ఆర్ ఈఎస్. ఇక్కడ గోస్, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఐ ఉంటే ఐ గో టు స్కూల్, వి గో టు స్కూల్, దే గో టు స్కూల్, యూ గో టు, హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఓకే, రైట్. నెక్స్ట్, దే క్రికెట్ నౌ. యు సీ ఏముంది ఇక్కడ, మీ ఏమర్థమవుతుంది? ప్రజెంట్ జరుగుతూ ఉంది, ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐడెంటిఫై అయిపోయింది. ఎవరు? నెక్స్ట్ సబ్జెక్ట్ దే. దేకి ఏముండాలి? ఆర్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో దే ఆర్ ప్లేయింగ్. సో ఐ యామ్ ప్లేయింగ్, హీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్, హీ హ్యాస్ హోంవర్క్. ఇక్కడ హ్యాస్ అనగానే మనకు ఏమర్థమైపోవాలా? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ ప్లస్ థర్డ్ ఫామ్. సో హీ హ్యాస్ ఫినిష్డ్ ద హోంవర్క్. Has plus third form, have plus third. I have finished, we have finished, they have finished, you have finished, he has finished, she has finished homework. Just now completed action. Okay. Now next, she dash a song yesterday. ఇక్కడ ఫస్ట్ ఏంది? yesterday అనగానే మనకి ఏం అర్థం కావాలి? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, టెన్స్ ఐడెంటిఫై అయిపోయింది. సబ్జెక్ట్ ఏంటి? she. Whatever the subject, for all the subjects we get only the second form, we use that. So sing, sang, sung. So she sang a song yesterday. Okay, right. Next, the bell dash every morning. So every morning. Okay, వాట్ ఈజ్ ఎవ్రీ డే? రొటీన్గా జరుగుతుంది అన్నప్పుడు సింపుల్ ప్రజెంట్. అండ్ సింపుల్ ప్రజెంట్స్లోకి ఏముంది? ద బెల్. బెల్ మీన్స్ ఇట్ మీన్స్ అంటే ఏంది? వి1 ప్లస్ ఎస్ ఫామ్ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ద బెల్ రింగ్స్. ఓకే, సో ద బెల్ రింగ్స్. అలా కాకుండా దే ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద బెల్స్ అని ఉన్నప్పుడు దే అవుతుంది అప్పుడు. సో దే, అవి దే, ద బెల్స్ రింగ్. ఒకటే ఉంది కాబట్టి ద బెల్ ఉంది కాబట్టి రింగ్స్. ద బెల్స్ ఉన్నప్పుడే రింగ్స్. సారీ, ద బెల్స్ ఉంటే ఏముండాలి? ద రింగ్ ఉండాలి. లేదు ఓన్లీ ద బెల్ సింగులర్ ఇట్ ఉన్నప్పుడు రింగ్స్, ఇట్ రింగ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హీ డాష్ ద వర్క్ బిఫోర్ ఐ అరీవ్డ్. ఇక్కడ రెండు ఇక గమనించండి. సో 2 things ఆర్ దేర్. నేను చేరుకోవడానికి ముందే అతను పూర్తి చేశాడు. నేను చేరుకోవడము నిన్న, ఆయన ఫినిష్ చేయడము నిన్ననే. నేను పోవడానికి ముందే ఆ పని కంప్లీట్ చేశాడు. కాబట్టి ఇదేముంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హీ హ్యాడ్ కంప్లీటెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంది? జస్ట్ నౌ. హీ హ్యాజ్ కంప్లీటెడ్. పాస్ట్ కాబట్టి హీ హ్యాడ్ కంప్లీటెడ్. లేదా ఫ్యూచర్ ఉందనుకో, హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. Okay, so it is the past tense. It is showing that he had completed. Okay, my dear friends. Next, they will dash the meeting tomorrow. Ikkada tomorrow means tomorrow. That's it. రేపు ఎల్లుండి జరిగే వాటిని ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాము. సింపుల్ ఫ్యూచర్కి ఏం వాడాలి? సబ్జెక్ట్ ఏంటి? దే. సో ఏముండాలి? వర్బ్ 1 ఉండాలి. దే విల్ అటెండ్ ద మీటింగ్ టుమారో. Okay, attended means they attended yesterday. They will attend tomorrow. They are attending now. He attends, she attends, it attends. Is it simple present tense? Okay, so coming to this point, tomorrow repu andi kabatti subject they undi kabatti will attend anedi right answer, my dear friends. Next, she టీవీ వెన్ ఐ కాల్డ్ హర్. నేను నిన్న ఫోన్ చేసినప్పుడు ఆమె టీవీ చూస్తూ ఉన్నది. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కాబట్టి వాజ్ వాచింగ్. ఓకే, షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ కాల్డ్ హర్.
పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటే షీ ఈజ్ వాచింగ్, నిన్న కాబట్టి షీ వాజ్ వాచింగ్, ఫ్యూచర్లో రేపు ఈ టైం చూస్తూ ఉంటుంది నేను ఫోన్ చేసి షీ విల్ బీ వాచింగ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రైట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో డాష్ యూ లైక్ కాఫీ, what is this? So here is a question, you have to frame the question. So what is there here? So first you have to find out in which tense is it. It is in the simple present tense. Okay, simple present tense లో మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఫస్ట్ చూద్దాం, ఆన్సర్ చూద్దాం. యూ లైక్ కాఫీ, ఐ వి దే యూ, వర్బ్ 1 ఉండాలి, వర్బ్ ఉంది, హీ షీ ఇట్, లైక్స్ ఉండాలి. ఓకే, సో యూ ఉంది కాబట్టి యూ లైక్ కాఫీ, రైట్. యూ లైక్ కాఫీ. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నారు, క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ కాబట్టి ఐ వి దే యూలకు డూ వాడాలి. డూ యూ లైక్ కాఫీ, డూ దే లైక్ కాఫీ, డూ యూ లైక్ కాఫీ. ఓకే, అలా కాకుండా ఇక్కడ హీ ఉంది, షీ ఉంది ఉంటే డస్ హీ లైక్ కాఫీ, డస్ షీ లైక్ కాఫీ, డస్ ఇట్ లైక్ కాఫీ. ఓకే, సో దిస్ ఈజ్ అ థింగ్, రైట్. నెక్స్ట్, ద ట్రైన్ డాష్ ఎట్ 6 PM. ఇది ఇక్కడ ఏం చెప్తుంది, ఇది ఆల్రెడీ షెడ్యూల్స్, ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. షెడ్యూల్డ్లో ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఎవ్రీ డే, ప్రతి, ద ట్రైన్ మీన్స్ ఇట్, ఇట్ అనగానే ఏమి ఉండాలి, లీవ్స్. ఐ వి దే యూ లీవ్, హీ షీ ఇట్ లీవ్స్, ఐ లీవ్, వి లీవ్, దే లీవ్, యూ హీ లీవ్స్, షీ లీవ్స్, ఇట్ ట్రైన్ లీవ్స్. ఓకే రైట్. నెక్స్ట్, ఐ డాష్ దిస్ మూవీ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఓకే, కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. ఓకే, సో జస్ట్ ఫినిష్డ్, ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ. ఆల్రెడీ ఏం చూస్తాం, ఇంకా ఆల్రెడీ నేను చూసేసాను. సో ఐ డోంట్ వాంట్ టు సీ అగైన్, దట్ ఈస్ ద థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, దే విల్ బీ విత్ అస్ నెక్స్ట్ మంత్. విల్ బీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏముండాలి, దే ఉంది, విల్ బీ V1 ప్లస్ ఇంఫార్మ్. ఓకే, దే విల్ బీ స్టేయింగ్ విత్ అస్ నెక్స్ట్ మంత్. దే ఆర్ స్టేయింగ్ ప్రజెంట్, దే వర్ స్టేయింగ్ పాస్ట్, దే విల్ బీ స్టేయింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే రైట్. నెక్స్ట్, షీ ఈజ్ గోయింగ్ టు అన్ ఎగ్జామ్ అంటున్నాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్సో ప్లాన్ 1. షీ ఈజ్ గోయింగ్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఓకే, సో ఆమె రాయబోతుంది. అదర్వైజ్ షీ విల్ రైట్ ఎగ్జామ్ టుమారో, ఆర్ షీ ఈజ్ గోయింగ్ టు రైట్ అన్ ఎగ్జామ్ టుమారో. షీ రోట్ మీన్స్ ఆల్రెడీ రోట్, ఫినిష్డ్, రైట్. నెక్స్ట్, బై నెక్స్ట్ వీక్ హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ వస్తుంది. ఈ టైం ఫ్యూచర్లో ఈ టైంకి అయిపోయి ఉంటుంది. సో బై నెక్స్ట్ వీక్ దిస్ టైమ్ హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. Okay, he has completed just now, he had completed previous, he will have completed by that time, ఆ టైంకి అయిపోయి ఉంటుంది, will have completed. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, she dashed to the party last night. అందులో పేర్లు లాస్ట్ నైట్ మీన్స్ పాస్ట్ మీన్స్ అన్నిటికీ వర్బ్ 2. సో she went to the party last night. ఓకే, I went, we went, they went, you went, he went, she went. ఓకే రైట్. నెక్స్ట్, దే డాష్ డిన్నర్ వెన్ ఐ విజిటెడ్ దెమ్. నేను నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, డిన్నర్ చేస్తూ ఉన్నారు. దే వర్ ఈటింగ్ డిన్నర్ వెన్ ఐ విజిటెడ్ దెమ్. ఓకే, సో చేస్తూ ఉన్నారు, నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. దే ఆర్ ఈటింగ్, దే విల్ బీ ఈటింగ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, హీ యూజువలీ డాష్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. ప్రతిరోజు తాగుతాడు కాబట్టి ఈట్ వర్బ్ 1 ప్లస్ ఫామ్. హీ డ్రింక్స్. ఓకే, హీ ఈజ్ డ్రింకింగ్, ప్రజెంట్ తాగుతున్నాడు. హీ హ్యాస్ డ్రంక్, తాగాడు. హీ విల్ డ్రింక్ టుమారో, నెక్స్ట్ డే తాగుతాడు. ఓకే రైట్. నెక్స్ట్, ఐ డాష్ ఇన్ హైదరాబాద్ ఎట్ ప్రజెంట్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ నిజామాబాద్ ఆర్ హైదరాబాద్, వరంగల్, వాట్ ఎవర్ దట్. సో ప్రజెంట్ జరుగుతూ ఉంది, ఐ ఆమ్ లివింగ్. ఓకే, సో ప్రజెంట్ చేస్తున్నాము. ఐ లివ్ అంటే జనరల్ రోజు ఉంటాను. ఐ లివ్డ్ లాస్ట్ ఇయర్, ఐ ఆమ్ లివింగ్ ఇప్పుడు నేను, ఐ హ్యావ్ లివ్డ్. ఓకే, ఫినిష్డ్ అది. ఓకే, జస్ట్ ఫినిష్డ్. నెక్స్ట్, దే డాష్ రిజల్ట్ సూన్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఏముంది, సూన్ త్వరలో, కమింగ్ సూన్, నాట్ ఫినిష్డ్, నాట్ స్టార్టెడ్, ఇంకా కంప్లీట్ కాలేదు, స్టార్ట్ కాలేదు కాబట్టి ఫ్యూచర్ యాక్షన్. ఓకే, ఏమంటాను ఇక్కడ, సో దే విల్ అనౌన్స్ రిజల్ట్స్ సూన్, త్వరలో అనౌన్స్ చేస్తారు. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్, దే విల్ అనౌన్స్. ఓకే, దే అనౌన్స్ అంటే దే అనౌన్స్ లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఎస్టర్డే.
ఓకే దే అనౌన్స్ రెగ్యులర్లీ, దే ఆర్ అనౌన్సింగ్ ప్రజెంట్ అనౌన్స్ చేస్తున్నారు, నో ఇవన్నీ కాదు. సూన్ త్వరలో కాబట్టి ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, దే విల్ అనౌన్స్, ఓకే I will announce, we will announce, they will announce, you will announce, he will announce, she will announce, everything is announced, okay, right. Next, she let her dash it, okay, so ఆమె ఇంకా లెటర్ రాయలేదు, ఏముంది ఇక్కడ, షీ హ్యాస్ నాట్ రిటర్న్ లెటర్ ఎట్ ఇంకా రాయలేదు, ఇంకా రాయాల్సింది ఎప్పుడు, ఓకే షీ డిడ్ నాట్ రైట్ అంటే ఎస్టర్డే అవుతుంది, ఇంకా రాయలేదు, ఇంకా ప్రజెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. షీ హ్యాస్ నాట్ రిటర్న్, షీ హ్యాస్ రిటర్న్ లెటర్ ఆమె రాసింది, షీ హ్యాస్ నాట్ రిటర్న్ ఇంకా రాయలేదు. నాట్ రైట్ ఈజ్ నాట్ రైట్, ఇట్ ఈస్ రాంగ్, ఓకే రైట్. నెక్స్ట్, హీ డాష్ ఇయర్స్ ఎస్టర్డే, ఇక్కడ ఇది ఏముంది, ఎస్టర్డే అనగానే మనకు పాస్ట్ టెన్స్, సో హీ కేమ్ ఎస్టర్డే, ఓకే రైట్. Next, the sun, all we know that sun, okay, so sun, sun rises in the east, it, I, we, they, you, verb 1, he, she, verb 1 plus s form, so rise, rose, risen, okay, he rises or sun rises in the east, every day he is doing his work, okay, and universally truth also, it is a routine, every day it is going to happen, so ప్రతిరోజు నిత్యం జరిగేది, హ్యాబిచువల్ యాక్షన్స్ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అది, ఓకే రైట్. షీ ఫర్ 2 hours, సో ఫ్రెండ్స్ అబ్జర్వ్ హియర్, షీ డాష్ ఫర్ 2 hours, ఇక్కడ ఎప్పుడైతే ఫర్ కానీ సిన్స్ కానీ వచ్చిందంటే ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 hours, ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అంటాం, టోటల్ పీరియడ్ 2 hours టోటల్ చెప్పినప్పుడు ఫర్, అట్లా కాకుండా పర్టికులర్గా పీరియడ్ చెప్పిన అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ 5 o'clock, సిన్స్ మార్నింగ్, సిన్స్ సో 10 o'clock, సిన్స్ సండే, ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం, ఓకే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్. సో టోటల్ పీరియడ్ చెప్పిన ఫర్ 5 years, ఫర్ 10 years, ఫర్ 2 hours, ఫర్ 3 hours, టోటల్ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే. సో అట్లా కాకుండా పర్టికులర్ టైం చెప్తే సిన్స్ మార్నింగ్, సిన్స్ 9 o'clock, సిన్స్ 10 o'clock, సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం, యూజువల్లీ దే కామన్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఓకే. షీ హ్యాస్ బీన్ వర్కింగ్, చేస్తూనే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు, రైట్. నెక్స్ట్ ఏమంటుంది ఇక్కడ, వీ విల్ డాష్ ద మ్యాచ్ బై 5 PM, ఏమంటున్నాం, రేపు ఈ టైంకి ఫినిష్ అయిపోయి ఉంటుంది, వి విల్, ఓకే సో మనకు వి విల్ హ్యావ్ ఫినిష్డ్, ఈ టైంకి మనం ఫినిష్ అయిపోయి ఉంటుంది రేపు ఈ టైంకు, ఓకే. ఐ హ్యావ్ ఫినిష్డ్, ఇప్పుడు అయిపోయింది, ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఎస్టర్డే బిఫోర్ దట్, మీరు రాకముందే, ఓకే వి విల్ హ్యావ్ ఫినిష్డ్ బై దట్ టైం, మీరు వచ్చేసరికంటే అది ఫినిష్ అయిపోయి ఉంటుంది, మీరు 5 o'clock వచ్చేస్తే అంతలోపు అయిపోయి ఉంటుంది, ఓకే. ఇట్ విల్ హ్యావ్ ఫినిష్డ్, వి విల్ హ్యావ్ ఫినిష్డ్ ద మ్యాచ్ బై దట్ టైమ్, ఓకే. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఓకే టెన్స్. నెక్స్ట్ యు సీ అబ్జర్వ్ హియర్, రాజు అండ్ నరేష్ ఫుట్బాల్ ఆన్ సండేస్, ఇక్కడ ఏం గమనిస్తారు, ఇక్కడ రాజు సింగులర్, నరేష్ బట్ బోత్ దే ఆర్, సో దే మీన్స్ సో ఎవ్రీ డే దే ప్లే ఫుట్బాల్ ఆన్ సండేస్, ఆల్ సండేస్ ఎవరి రెగ్యులర్ జరిగేది, ఓకే. దే ఆర్ ప్లేయింగ్, ఇప్పుడు దే ప్లే, రాజు ప్లేస్, నరేష్ ప్లేస్, సింగులర్గా ఉన్నప్పుడు రాజు ప్లేస్, నరేష్ ప్లేస్, బట్ దే ఆర్ ప్లేయింగ్, ఓకే దే ఆర్ ప్లేయింగ్, బట్ ఇక్కడ ఆన్ సండేస్ అని ఉంది కాబట్టి రెగ్యులర్ జరుగుతుంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి దేకి వర్బ్ 1 దే ప్లే, ఓకే. హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, వీ ప్లే, దే ప్లే, యూ ప్లే, ఓకే రైట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ద ఏముంది, దట్ దే డాష్ ఇంగ్లీష్ ఫర్ 2 years, ఆల్రెడీ మనం జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్, దే హ్యావ్ బీన్ లర్నింగ్, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు, సో ఇట్ విల్ నాట్ బి ఎండింగ్, ఓకే. సో ఇట్ ఈస్ కంటిన్యూ ప్రాసెస్, CCE మెథడ్, ఓకే. So there is no end to that, have been learning, okay right. Next, what is the next question, he dash when the light went off, okay light went off, ఏమైందట, కరెంటు పోయినప్పుడు ఇంకా చదువుతూ ఉన్నాడు, హీ వాజ్ స్టడీయింగ్ ఎట్ దట్ టైమ్, కరెంటు పోయినా కూడా ఇంకా చదువుతున్నాడు, దట్స్ వాట్ ద స్పిరిట్ మై డియర్ ఫ్రెండ్స్, వీ నీడ్ టు కంటిన్యూ, సో కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వీ నీడ్ టు గో ఆన్ ద life should go on, should not be stopped, okay right. Next question, the children dash happily in the garden, ఏం చేస్తున్నారు అక్కడ, సో children plural, they are playing, okay.
సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. దే ప్లే అంటే రోజు ఆడతారు. దే ప్లేడ్ ఎస్టర్డే, నిన్న ఆడారు. దే ఆర్ ప్లేయింగ్ ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. దే హ్యావ్ ప్లేడ్ జస్ట్ నౌ, అయిపోయింది ఆడడం, జస్ట్ ఫినిష్డ్. ఓకే, సో ప్రజెంట్ దిస్ ఆన్సర్ ఏముంది? దే ఆర్ ప్లేయింగ్, ఇంకా ఆడుతూ ఉన్నారు. ఓకే, we are discussing English, we are preparing, ఇంకా చేస్తూనే ఉన్నాం, we have been preparing. నెక్స్ట్ రైట్, షీ డాష్ టు విజిటర్స్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అనగానే అర్థమైంది, ఏం అర్థమైంది? ఇట్ ఈస్ అ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. సో ఏమంటున్నాం? షీఈస్ ప్లానింగ్ టు విజిట్ నెక్స్ట్ వీక్, అంతే కదా. సో ఫ్యూచర్ జరిగేది, ఇంకా ప్లానింగ్, షీఈస్ ప్లానింగ్ నథింగ్ బట్ ఫ్యూచర్ యాక్షన్స్, ప్లాన్డ్ యాక్షన్స్. She is planning to visit us next week. She planning is not wrong. It is wrong. She planning something ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి. She is ఉండాలి. ఓకే, I am playing, he is playing, she is playing, they are planning, we are planning. హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉండాలి కంటిన్యూస్ టెన్స్లో. సో ఓకే, సో దట్ ఈస్ she planning is wrong. ఓకే, she is planning. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్, దే డాష్ న్యూ హౌస్ నెక్స్ట్ ఇయర్. ఏమర్థమైంది దీంట్లో మీకు? నెక్స్ట్ ఇయర్ భవిష్యత్తులో జరుగుతుంది. సో ఫ్యూచర్లో కాబట్టి, సో ఇది ఆల్సో దే ఆర్ గోయింగ్ టు బై, ఫ్యూచర్లో జరగబోతుంది. దే విల్ పర్చేజ్, ఓకే, దే విల్ బై ద న్యూ హౌస్ నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇక్కడ విల్ ఉండాలి. దే ఆర్ గోయింగ్ టు బై. ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెనీ మోర్ క్వశ్చన్స్, దెన్ ఓన్లీ యూ కెన్ attempt all the questions. Okay, my dear friends. Okay, I hope you have understood well. If you want, I can make many more videos also. Okay, please let me know. Like, share and subscribe my channel. Thank you for watching, all of you.